భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14 వరకు శబరిమలలోని నీలకల్ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు సమితి అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ. శబరికి వచ్చే భక్తులకు అయ్యప్ప స్వాములకు మార్గమధ్యంలో అల్పాహారం, అన్నదానం, తాగునీరు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఉస్మాన్ గంజ్లోని బాస్ ప్రధాన కార్యాలయంలో భక్తులతో కలిసి ఆవిష్కరించారు. 16 ఏళ్లుగా నీలకల్లో వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఇక అన్నదాన కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు రాధాకృష్ణ. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ నుండి ప్రతి సంవత్సరం వెళ్లే భక్తులకు అక్కడ మహా అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ వస్తుంది. నీలక్కల్ వెళ్లే దారిలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు నిరంతరంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తుంది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంకల్పం ఒకటే, ఎక్కడైతే ఆకలిగా ఉంటారో భక్తులుగా వాళ్ళకి అన్నదానం చేయడమే లక్ష్యం. అటువంటి ఎన్నో చేస్తూ ఈ సంవత్సరం శబరిమలలో గత 16 సంవత్సరాల నుంచి ఏదైతే వైభవంగా చేస్తుందో అదే వైభవంగా జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు నిరంతరంగా శబరిమలలో అన్నదాన కార్యక్రమం చేస్తుంది. దీనికి మీ అందరూ సహకరించి మేము ఇక్కడ నుంచి సుమారుగా ఒక 450 పైచిలకు మంది మెంబర్లు, వాలంటీర్లు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము, నూనె, కూరగాయలు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి భారీ వాహనాల్లో తీసుకెళ్ళి సుమారుగా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా అన్నప్రసాదం కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. దీనికి మీ వంతు సహకారంగా, మీ వంతు కృషిగా, మీ వంతు సేవగా help.in ద్వారా మీ యొక్క సహాయ సహకారం అందించాల్సిన కోరుతున్నాను.